చూద్దామండి. శ్రీకాకుళం నుంచి కావ్య రాస్తున్నారు. తూర్పు ఈశాన్య వీధిపోటు వలన ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం వీధిపోటు నిర్ణయించడం మొదలు కష్టం. ఎందుకంటే ద్వారాన్ని చూస్తూ ఉందా, కోణాన్ని చూస్తూ ఉందా, లేదు గోడను చూస్తుందా. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా గోడలు ఉంటాయి, మధ్యన ద్వారం ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలైతే ఇది కోణం, ఇదొక కోణం, ఈ రెండు వైపుల గోడలు, మధ్యన ద్వారం. ఇప్పుడు ఈ వీధిపోట అనేది ద్వారం మధ్య నుంచి ఉందా, కోణం మధ్య నుంచి ఉందా, లేదు గోడ మధ్య నుంచి ఉందా. ఇది జాగ్రత్తగా గమనిస్తే అసలు అది వీధిపోటు అవునో కాదో తెలుస్తుంది. రెండవది, వీధిపోటని ఎప్పుడు అనాలి? మన ఇంటికి ఉన్న రోడ్డు లేదు వీధి దారి అనేది ఇల్లు కాగానే రోడ్డు, అవతల మరొక ఇల్లు, దానికి ఇంకొక రోడ్డు ఉన్నప్పుడు ఒక రోడ్డు ఇలా ఒక రోడ్డు ఇలా ఉందనుకోండి, అది వీధిపోటు కాదు. ఎందుకు? మన ఇంటికే ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుతో ఆ రోడ్డు చిన్నమైపోయింది. చక్కగా రోడ్డు ఉంది, మధ్య నుంచి ఇదో రోడ్డు పోయింది. ఈ రోడ్డు ఎప్పుడైతే మనకు ఛేదించబడిందో ఆ ప్రభావం దీని మీద పడదు. అందువల్ల రెండు రోడ్డుల్లో ఒక రోడ్డు ఒకటి ఖండించుకుంటూ పోయినప్పుడు వీధిపోటు ప్రశ్నే లేదు. అలాగే మూలల నుంచి వచ్చినటువంటి రోడ్డుకు మధ్యన మరొక రోడ్డు ఉండి అక్కడి నుంచి జనాలు నడిచిపోతూ ఉంటే వీధిపోటు ఉండదు. ఇవేవీ లేకుండా మన ఇంటి ద్వారం నుంచి వీధి దాకా ఒకటే దారి ఉండి అదే దారి నుంచి అందరూ వెళుతుంటే, అది కూడా ద్వారాన్ని చూస్తూ ఉంటే, కోణాన్ని చూస్తూ ఉంటే, మళ్ళీ ఆ వీధి మరొక ఇంటి పక్క నుంచి వెళుతూ ఉంటే, దానికి మరే ఇతర గృహముల యొక్క సంపర్కం లేకుంటే అప్పుడు దాన్ని వీధిపోటు అనాలి. కాబట్టి ఇంత జాగ్రత్తగా చూసుకొని ఇందులో ఏ ఒక్కటి మినహాయింపు ఉన్నా అది వీధిపోటు కాదు. అందువల్ల ఈశాన్య వీధిపోటు అనేటువంటిది యజమానికి శుభాన్ని కలిగిస్తుంది. తూర్పు వీధిపోటులో పొరపాటున ఆగ్నేయం కలిసిందనుకోండి, ప్రమాదాలు వస్తాయి. నైరుతి భాగం కలిసింది, కొన్ని నక్షత్రాలకు నైరుతి వీధిపోటు అనుకూలంగా ఉంటుంది. చాలామంది నైరుతి వీధిపోటు మంచిది కాదంటారు. కానీ కుజదశ ఉన్నవాడికి, శనిదశ ఉన్నవాడికి, రాహుదశ ఉన్నవాడికి, స్వాతి హస్త నక్షత్రం వాళ్లకు నైరుతి వీధిపోటు కోట్లు కురిపిస్తుంది. అదే అశ్విని కృత్తిక నక్షత్రం వాళ్లకు ఉన్నదంతా ఊడ్చుకోపోతుంది. కాబట్టి పేరును బట్టి, నక్షత్రాలను బట్టి, జాతకాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, ఇంటి వైశాల్యాన్ని బట్టి, వీధులను బట్టి నిర్ణయించుకోవాలి. ఎందుకింత చర్చ అనుకుంటే, ద్వారం ముందర ఒక వినాయకుడినో విశ్వక్సేనుడినో ప్రతిష్ఠ చేస్తే అన్ని దోషాలు పోతాయి, అందరూ ఆనందంగా